నమస్తే. ఇప్పుడు మనం గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో నేపాల్ ముక్తినాథ్ యాత్రలో భాగంగా జనక్పూర్ ధామ్లో ఉన్నాం. మనం బాగా గమనిస్తే అక్కడ కనబడుతున్నటువంటి ఒక దృశ్యాన్ని చూస్తే ధనుషా ధామ్ అంటే రాముల వారు స్వయంవరానికి వెళ్ళి జానకి అమ్మవారిని, అంటే అప్పుడు జనక మహారాజు కూతురు కాబట్టి జానకి అమ్మవారిని వాడుతున్నాం. జానకీదేవి వివాహం చేసుకోవడానికై ఆయన ధనస్సుని జరిగినటువంటి ప్రదేశమే ధనుషా ధామ్ అని చెప్తున్నారు. సో ఆ ధనుషా ధామ్ అనేటువంటి ప్రదేశం ఒకసారి రాములవారు విరవంగానే ఒక ముక్క వెళ్ళి మనకు రామేశ్వరంలో పడిందని చెప్తున్నారు. ఆ పిడి భాగం ఏదైతే పడుందో ఆ పిడి పడినటువంటి ప్రదేశమే మనకు పాదారంలోంచి నీరు ఉద్భవిస్తుంది అని చెప్తుంటారు. సో ఆ నీరు పుష్కలంగా ఉన్నప్పుడు మాత్రమే నేపాల్ రాజ్యం సుభిక్షంగా ఉంటుందని, ఆ నీరు తగ్గుతూ ఉంటే నేపాల్ రాజ్యం కాస్త కష్టాల్లో ఉంటుందని, భూకంపాలు లాంటి సంభవిస్తాయని వీళ్ళకి బాగా గట్టి ప్రగాఢ నమ్మకం. ఒకసారి మనం ధనుషా ధామ్ చూద్దాం పదండి.